నమస్తే, వెల్కమ్ టు జేపీ9 న్యూస్. కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఆశీస్సులతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలని కర్మన్ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆర్డర్ కాపీలను తొలగించిన హోంగార్డులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ దీవెనలతో మంత్రి పదవితో ఢిల్లీ నుండి తిరిగి రావాలని అర్చనలతో అభిషేక శ్లోకాలతో పూజారి హనుమంతుని పూజించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొలగించిన హోంగార్డ్ బురన్ గౌడ్, కోలాశేఖర్, నరేష్, చిరంజీవి, రవీందర్, వెంకన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కర్మన్ఘాట్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్కు రావడం జరిగింది. ఎందుకంటే మన జగ్గారెడ్డి సారు, తూర్పు జయప్రకాష్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు కీలక పదవి, మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా ఈ టెంపుల్కు, మన కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి మొక్కడం జరిగింది. ఎందుకు సార్ అంటే, ఎందుకు మేము ఇలా చేయడం జరిగింది 250 మంది హోంగార్డులము అంటే, గత ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో చెప్పిండు, మా గురించి వీడియోలు తీసిండు, అన్ని పేపర్లు వేసిండు, అసెంబ్లీ లోపలికి పిలుచుకొని మా ఫైల్ కూడా తీసుకున్నాడు. ప్రజెంట్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి మా విషయం తీసుకెళ్ళి మాకు హోంగార్డుల జాబులు ఇప్పిస్తామని కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి అట్లాంటి మంచి మనసున్న సార్కు, జగ్గారెడ్డి సార్కు, మన రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏంటంటే, రిక్వెస్ట్గా 250 మంది హోంగార్డుల తరఫున సార్కు మంత్రి పదవి ఇవ్వండి సార్. రాష్ట్ర ప్రజలు చాలా మంచి ఈ సేవలు చేస్తాడు సార్, చాలా మంచి మనసు ఉన్న మనిషి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాడు. అది అని మేము మనసారా 250 హోంగార్డులం ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. ఈ టెంపుల్కు ఒకవేళ కీలక పదవి సార్కి వస్తే ఇదే టెంపుల్కు సార్ దగ్గర తీసుకొచ్చి దర్శనం ఇప్పిస్తాం సార్ ఖచ్చితంగా. సార్ ఘనమెత్తితే అసెంబ్లీలో ఉండాలి. థ్యాంక్ యూ సార్.